బ్రేక్ఫాస్ట్ అని కొంచెం మేడం ఓ సాగర్ రత్న నుంచి బ్రేక్ఫాస్ట్ తెప్పించినాను. తినే సమయంలో वो जय बाबू जय भीम कार्यक्रम बहुत अच्छा चल रहा ना, अरे गौड़ा जी वो पदयात्रा क्यों नहीं करते అన్నాడు. అనగానే ముఖ్యమంత్రి ఉండి ఇదివరకే మేము డిస్కస్ చేసుకున్నాము, నేను ముఖ్యమంత్రిగా పోలేని పీసీ అధ్యక్షుడు మొదట్లో బస్సు యాత్ర అనుకున్నాడు, తర్వాత అది మీనాక్షి గారితో మాట్లాడి పాదయాత్ర అనుకుంటా ఉన్నాము, వీళ్ళు గో హెడ్ అని చెప్పాడు. ఎవరు చెప్పారు? ముఖ్యమంత్రి గారు భట్టి గారి సమక్షంలో చెప్పాడు. ఖర్గేజీ అన్న మాటకి వీళ్ళు गो हेड అని చెప్పావు. ना तो राहुल गांधी అన్నాడు यस ये तो बेहतरीन तरीका है, आप और मीनाक्षी पदयात्रा करिए और रेवंत जी उनकी पूरे मदद करिए అన్నాడు. ఇప్పుడు ఈ పోలీసు యంత్రాంగము ఈ సహకారం ఇవన్నీ ముఖ్యమంత్రి అనుకోకుండా అవుతాయా? పిచ్చి వాళ్ళు తెలియక పాదయాత్ర అడ్డుకోమన్నాడని ఆగలేదని ఏమి రాతలు రాస్తున్నారా మీరు? కార్యకర్తలు మీకు చెప్తా ఉన్నా, మీ ద్వారా ప్రజలు తెలంగాణ ప్రజలు తెలవాలి. కాంగ్రెస్ పార్టీ కుటుంబం రేవంత్ రెడ్డి గారు వయసులో చిన్నవాడైన అన్నదమ్ములం, విడదరాని బంధం మాది. క్యాబినెట్ మంత్రులు ముఖ్యమంత్రి మేము కలిసి కట్టుగానే ఉంటాం. కారణం కాంగ్రెస్ పార్టీకి అధికారం ఎందుకు ఇచ్చారు ప్రజలు? మీరు కలిసి ఉండండి, మాకు ఫలాలు ఇవ్వండి అని. కార్యకర్తల యొక్క నమ్మకాన్ని వమ్ము చేయం. ఈ కుటుంబం కలిసే ఉంటుంది. ఏదైనా తగాదాలు వస్తే మేము బాగుపడతామని ఎవరిని ఆశపడితే నక్కల్లాగా చూస్తే మీకు నిరాశ తప్ప ఇంకేం ఉండదనే మాట కూడా చెప్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు, భట్టి గారు, మేము సీనియర్ నాయకులు అందరం అనునిత్యం సమాలోచనలు చేసుకొని ఈ రాష్ట్రానికి ఇవ్వాల్సిన ఫలాలు ఏ విధంగా ఇవ్వాలి, ఇవాళ ఏ పరిస్థితి, ఆర్థిక పరిస్థితి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని అధోగతి చేసి 8 లక్షల అప్పులో పెట్టి ఫలాయనం చిత్తగిల ఫామ్ హౌస్లో పడుకున్నాడు. ఆ భారం రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్ మోస్తా ఉంది. అలా ఇచ్చిన వాగ్దానాలు పెద్దది. ఆనాడు ప్రజల సంక్షేమం కోసం వాగ్దానాలు ఇచ్చాం. కష్టమైన నష్టమైన ఒక్కొక్కటిగా తీస్తూ వస్తూ ఉన్నాం. వెనక్కి తగ్గట్లే. కేసీఆర్ లాగా వాడుకొని ఖర్చు వస్తే వదిలేసే రకంగా మనం చేయట్లే. ఇలా ఉచితంగా మహిళలకు బస్సు నుంచి మొదలుగొను ఇలా సన్న బియ్యాల వరకు, ఇంధనం ఇళ్ల వరకు, గ్యాస్ సబ్సిడీ వరకు, రేషన్ కార్డుల వరకు, 2 లక్షల రుణమాఫీ, బంధు, ఇవన్నీ కూడా ఏడికలు ఇస్తూ ఉన్నాం. మనము ఏ రకంగా ఇస్తూ ఉన్నాము, ఇవన్నీ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. మిత్రులారా, కార్యకర్తల సమావేశం ఎందుకు పెట్టాము? ఈ సమావేశం మీనాక్షి గారు చక్కగా చెప్పినారు పాదయాత్రలు ఎందుకు అనేది. పాదయాత్రకి కాంగ్రెస్ పార్టీకి ఎనదీయని బంధం. ఈ దేశ చరిత్రని మార్చిన ఈ పాదయాత్రలు. ఆనాడు గాంధీ మహాత్మ మొదలుని మన భారత్ జోడో, రాహుల్ గాంధీ యాత్ర వరకు ఎన్నో చరిత్రాత్మకమైనటువంటి పాదయాత్రలు జరిగాయి. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి, భట్టి గారి పాదయాత్రకు అపూర్వ స్పందన వచ్చింది. పాదయాత్ర అనేవి ప్రజానీకానికి దగ్గర చేసేటటువంటి ఒక మనకు సౌకర్యం. వీళ్ళ అధికారులు ఉన్నా ఎందుకు పాదయాత్ర చేయాలనుకున్నాం? ఖర్గే గారు, రాహుల్ గాంధీ ఎందుకు మనకు ఆదేశించినారు? కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నా లేకున్నా అనునిత్యం ప్రజల్లో ఉండాలి. అదే మీనాక్షి గారు చెప్పారు. నిత్యం ప్రజల్లో ఉంటేనే నాయకులు అని మాట సీతక్క గారు చెప్పినారు. ఎందుకు సీతక్క గారికి ఇంత ఆదరణ? నిరంతరం ప్రజల్లో ఉంటారు కాబట్టి, ప్రజా సమస్యలతో సతమతమవుతూ ఉంటాం కాబట్టి, దాన్ని తీర్చే ప్రయత్నం చేస్తాం కాబట్టి. మీరు కూడా రేపు స్థానిక సంస్థల ఎన్నికలు చాలామంది అనుకుంటూ ఉంటారు, నాకు సీటు పరిస్థితి ఏందో, ఈ నాయకుడితో దగ్గర ఉంటేందో, ఆ నాయకుడికి టికెట్ ఘోషిస్తాడేమో, ఈ బాధలు ఉంటాయి. నేను మీకు పీసీ అధ్యక్షుడు ఒక ఆశ్వాసం ఇస్తా ఉన్నా. నిజామాబాదే ఉంది. నన్ను ఇష్టపడేవారు ఉంటారు, షబీరాలు ఇష్టపడేవారు ఉంటారు, మా మోహన్ ఇష్టపడేవారు ఉంటారు, తయారు ఇష్టపడేవారు ఉంటారు. ఏది ఏమైనా ప్రజలుండి గెలుస్తారని నమ్మకం ఉన్నవాడికి, సర్వేలో పేరు వచ్చినవాడికి సీట్లు ఇస్తాం. అది షబీరాలు అభ్యర్థి కావచ్చు, నా అభ్యర్థి ఎవరైనా కావచ్చు. గెలిపించుకునే బాధ్యత మేము అందరం తీసుకుంటాం. మళ్ళీ అది కూడా చెప్తా ఉన్నాం. షబీర్ అలీ గారు చెప్పారు, నేను ఆన్ రికార్డ్ చెప్తాను, అన్నీ మేమై గెలిపించుకుంటామనే మాట కూడా చెప్తా ఉన్నాం. మా ధర్మం, మా కర్తవ్యం అది. కార్యకర్తలు నారాజు అవ్వాల్సిన అవసరం లేదు. ఆయన చెప్పారు, నేను చాలా చోట్ల చెప్తా ఉంటాను, మీ వల్లే మేము, మీ వల్లే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ,
మీరు 10 ఏళ్ళు లాఠీలు తినకుండా ఉండి చెమటోర్చకుండా జైలు పోకుంటే గవర్నమెంట్ ఎక్కడిది? మీ వల్లే కదా ప్రభుత్వం వచ్చింది. మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత మాది అనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మహిళా సాధికారిక ప్రభుత్వంగా నడుస్తూ ఉంది. గ్యాస్ వాళ్ళకే, కరెంటు వాళ్ళకే, ఉచితంగా 200 యూనిట్లు, సన్న వాళ్ళకే, మహిళా గ్రూప్లోనే చనిపోతే 10 లక్షల ఇన్సూరెన్స్ వస్తుంది. దాదాపు ఇందాక సాయిరెడ్డి గారు చెప్తారు 1,70,00,000 ఈ నిజామాబాద్లో ఇచ్చామనే మాట గతంలో ఎప్పుడైనా ఈ రకంగా వచ్చిందా? డబుల్ బెడ్రూమ్ 10 ఏళ్ళు ఊరడించాడు కదా, ఒక్క డబుల్ బెడ్రూమ్ వచ్చిందా భూపతి రెడ్డి గారు మన రూరల్ నియోజకవర్గంలో? ఇవాళ ఇందిరమ్మ పేట భూమి పూజ చేసుకుంటా ఉంటే ఆ మహిళల్లో చూస్తున్న ఆనందం ఇది. రాహుల్ గాంధీ